2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కోడ్జ్ఞాన్‌తో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటమ్మా? అంటే ఇక్కడ ఏ విధంగా అనిపించింది? అంటే నేను ఏదో నేర్చుకుంటున్నా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది సార్. బట్ Okay. దట్ ఐ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ విత్ ఎనీవన్. ఐ కెన్ క్రాక్ ఇంటర్వ్యూ అలా బిల్డ్ అయింది. కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ బీటెక్ ఏ బ్రాంచ్? ఐఓటీ సిఎస్సి స్పెషలైజేషన్. ఇక్కడ ఇప్పుడు ఏం చదువుతున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. అందరూ పైథాన్ ఫుల్ స్టాక్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం ఏ ద్వారానే వెళ్తుంది కదా సార్. ఏ అంటే ఇంకా పైథాన్ అంత అంటే లైబ్రరీస్ అవన్నీ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక ఫ్యూచర్ అనేది పైథాన్లో కనిపిస్తుంది. ఎక్కువ ఐటీ కంపెనీస్ అన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. సో పైథాన్. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? అంత గొప్పగా ఏముంటుంది ఇక్కడ? అంటే నేను చూసిన వరకు అయితే బయట ఇన్స్టిట్యూట్స్ అన్ని జస్ట్ 1.5 hours ఓన్లీ కోడింగ్ క్లాస్, ఓన్లీ పైథాన్ క్లాస్, టెక్నికల్ క్లాసెస్ ఒకటి చెప్పేసేసి దాని తర్వాత ఈవినింగ్ అలాగా యూట్యూబ్లో అలా లింక్స్ ఇచ్చేసి యాప్టిట్యూడ్ చూసుకోండి అని చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. మనకి డైరెక్ట్ వాళ్ళు 1-to-1 సెషన్స్ అనేవి జరుగుతాయి. యాప్టిట్యూడ్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ. దీనివల్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దట్ ఐ కెన్ గో అండ్ నేను పీపుల్స్ని మీట్ కాగలను, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు ఫస్ట్ డే నుంచి బిల్డ్ చేయిస్తున్నారు మనకి. సో ఇక్కడ జాబ్ రాకపోయినా కూడా నేను ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, నేను నా కాళ్ళపై నేను నిలబడగలను అన్న స్ట్రెంగ్త్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఓకే. మీకు కూడా అలా అనిపించిందా? ఎస్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, బాగుంది. ఎస్ సార్. ఓకే. ఆడపిల్లలకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా? ఎందుకంటే బయట నుంచి ఇక్కడ ఆడపిల్లలు పంపించి చదివించాలి అని అంటే కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ట్రాకింగ్ సిస్టమ్ లాగా ఏమైనా ఉంటుందా? ఆ సేఫ్టీ తీసుకుంటారా? ఆ సెక్యూరిటీ ఉంటుందా? ఒకవేళ మనం కాలేజ్కి మనం డైలీ వస్తున్నామంటే మన పేరెంట్స్కి మన అటెండెన్స్ కానీ మనం డైలీ ఎగ్జామ్స్ అవన్నీ వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్ ద్వారా వెళ్ళిపోతాయి సార్. సో మనం ఒకవేళ డాడీ వాళ్ళకి ఇట్లా వస్తున్నారు రావట్లేదు అని కూడా మనకి కాల్ చేసి మనం ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వీళ్ళకి ఒక మెసేజ్ చేయడం, అలా వాళ్ళు మన గురించి కమ్యూనికేట్ చేసి మనం ఎందుకు రావట్లేదు అన్న ఒక ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి. ఓవరాల్గా చూసుకుంటే కోడ్జ్ఞాన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? గో ఫర్ ఇట్. గో ఫర్ ఇట్. వెరీ గుడ్ స్టేట్మెంట్. 5 out of ఎంత ఇస్తారు మార్క్స్? 4.5. 4.5. గుడ్. హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, ఎందుకు కోడ్జ్ఞాన్లో జాయిన్ అయ్యారు? నేను ఫస్ట్ 5 డెమోన్స్ట్రేషన్స్కి వెళ్ళాను బయట వేరే ఇన్స్టిట్యూట్స్కి. అక్కడ ఏంటంటే జస్ట్ కోడింగ్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ అయితే తీసుకుంటాం పైథాన్ కానీ ఏఐ కానీ ఏది తీసుకుంటే దాని గురించి చెప్పేస్తున్నారు అంతే. యాప్టిట్యూడ్ గురించి సాఫ్ట్ స్కిల్స్ గురించి అంటే ఎట్లా ఉండాలి ఏంటి అని ఏవి ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ ఇంటర్వ్యూస్ దాకా తీసుకెళ్తారు అంతే. అది నేను తెలుసుకున్నాను. తర్వాత మా డాడీ రిఫరల్ ద్వారా వచ్చి ఇక్కడ చూస్తే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి, యాప్టిట్యూడ్ ఉంది, పైథాన్, ఫ్రంట్ ఎండ్ అన్నీ ఉన్నాయి. సో అందుకు ఇది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీరేం కోర్స్ తీసుకున్నారు ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే. ఎందుకు అదే తీసుకోవడం జరిగింది? అంటే పైథాన్ అనేది బేస్ ఏట్లకన్నా సరే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళినా ఏట్లకి వెళ్ళాల్సిందా పైథాన్ అనేది ఇంపార్టెంట్. అందుకు నేను ఇది తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ ఒకటి అనుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు అనుకున్న విధంగా చెప్తున్నారా లేదా అనుకున్న డైలమా ఒకటి ఉంటుంది. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటూ ఉన్నారు. అది కరెక్ట్గా జరుగుతుందా ఇక్కడ? అవును, టైం టు టైం అన్నీ తెలుసుకుంటున్నాను. అంటే పేరెంట్స్ కూడా మెసేజ్ వెళ్తున్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది ఏం చేస్తున్నాడు ఈడు అని. సో దాన్ని బట్టి చెప్పచ్చు వాళ్ళకి క్లియర్ కట్ ఐడియా ఉందని, అంటే నేను ఎలా చేస్తున్నాను అనేది ఐడియా ఉందని. బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఫీజు కట్టుకోవటం ఎక్కువ అవుతుంది, భారంగా మారుతుంది. వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా ఇక్కడ? ఈఎంఐ ద్వారా సపోర్ట్ ఉంది. మామూలుగా 2 monthsలో కట్టేయాలి ఈఎంఐ అనేది. అది బెస్ట్. ఇంకా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కడతాం కూడా. బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు బెస్ట్ అని మీకు అనిపిస్తుంది? ఏం చెప్తారు దాని గురించి? ఎందుకంటే అంటే సాఫ్ట్ స్కిల్స్ కానీ అవి కానీ, ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్తో ఫ్రెండ్లీగా అంటే ఆ ఇంటరాక్షన్ కానీ ఏమైనా సరే చాలా బాగుంది. సో అందుకు ఇది ప్రిఫర్ చేయమంటాను నేను. సో జాయిన్ అవ్వమని చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తాను. కెరీర్ గ్యాప్ తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఫ్రెషర్స్ చాలామంది ఉన్నారు. గ్యాప్ లేకుండా తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. గుడ్. 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు కోడ్జ్ఞాన్ గురించి? ఎక్స్పెక్టేషన్స్ మించి. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.